కృష్ణా జిల్లా పోనీ మహా అయితే, లేదంటే గుంటూరు జిల్లా ఈ ప్రాంతం అని అనుకోవచ్చు. అమరావతి మీద అభిమానమో లేదంటే అమరావతి కోరుకుని రేపొద్దున్న 2029 ఓట్లు వేసేవాళ్ళు. ఈ ప్రాంతం వదిలేసిన మిగిలిన ప్రాంతం అంతా మనకే సపోర్ట్ ఉంటుందనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారు? నాకు తెలిసి అట్లాంటిది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్లేస్ లోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ప్రాక్టికల్ థింకింగ్. ఇదివరకు చంద్రబాబు నాయుడు వరుసగా ఓడిపోయింది 2 సార్లు కానీ, అంతకుముందు ఓడిపోవడానికి కానీ కారణం ఏంటంటే ప్రాక్టికల్ థింకింగ్. ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదని చెప్పేవాడు. అది ఆయనకి బలమైంది, తర్వాత బలహీనత అయింది. ఇప్పుడు చెయ్యని కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు, చెయ్యలేనివి కూడా చేస్తానని చెప్పి వస్తున్నారు. ఈ 2014 గాని ఇప్పుడు జగన్ చేసేది మాత్రమే చెప్తాడు. ఒకప్పటి చంద్రబాబు 99, 2004 నాటి చంద్రబాబు, 99 నాటి చంద్రబాబు, జగన్ ఇప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ రోజు చంద్రబాబు ఇచ్చేవాడు. ఉచిత విద్యుత్ ఎట్టాగా తీగలారేసుకోవాలి ఇలాంటివి అది చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి. అది ఈయన తిట్టిపోశారు. మీరు 10 ఏళ్ళు మనం అధికారం దూరం అయ్యాం, ఎత్తానని చెప్తే ఏం పోయింది మీకు అని. అంటే నేను అనేది సార్, ప్రజలకి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈయన అన్నట్టు ఇంకా 3 ఏళ్ళు ఉంది సార్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో 1 ఏడాది మొత్తం అమరావతిని క్లీన్ చేయించడానికి, ఆ ముళ్ళ పొదలు అన్ని నరికించడానికి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఏడాదిలో ఫర్ ఎగ్జాంపుల్ ఐకానిక్ టవర్స్ తీసుకుంటే ఇప్పుడు 4 ఫ్లోర్లు లెగిసినాయి. మొత్తం 49 ఫ్లోర్లు, 39 ఫ్లోర్లు టవర్లు అవి. ఈ 3 ఏళ్లలో కంప్లీట్ అవుతాయా అంటే ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే అవ్వవు. ఒకవేళ ఓకే చేస్తే ఓకే అవ్వవు. ఈయన ఆ లెక్క వేసుకుంటే ఇదంతా ప్రజలకి ఏంటి సంబంధం? అమరావతి కావాలంటే మీరు టీడీపీకి ఓటేయండి, బాబు కావాలంటే వైసీపీకి ఓటేయండి అంటే ఎంతవరకు ఆలోచన? అదే ప్రజలకు సంబంధం కదా. ఇంకెప్పుడు సంబంధం? ఇప్పుడు నువ్వు ఇవాళకి కూడా కన్స్ట్రక్షన్ 5 ఏళ్లలో పూర్తి చేయబోతు, 12 ఏళ్లలో, 15 ఏళ్లలో పూర్తి చేయకపోతే ఇంకేళ్ళకి పూర్తి చేస్తావు నువ్వు. ఇంకోటి 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగిపోయినాయి కదా.